ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతుంది. కల్తీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా అధికారులు తూతు మంత్రంగా చర్యలు చేపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న ఆదిలాబాద్ పట్టణంలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు మార్కెట్లో చలామణి చేసేందుకు ముఠా సిద్ధంగా ఉన్నారన్న చర్చ సైతం జనాల్లో జోరుగా సాగుతుంది. మార్కెట్లో విత్తనాల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. అవసరమైన మేలు రకం విత్తనాలు అందుబాటులో లేక అందుబాటులో ఉన్న విత్తనాలని కొనుగోలు చేస్తున్నారు రైతులు. ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. రైతులకు మేలు చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులే వ్యాపారులతో కుమ్మకై విత్తనాల అమ్మకాల్లో వారికి కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విత్తనాల కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు ప్రతి విత్తనాల దంద జోరుగా సాగుతుంది. అడపాదడపా అధికారులు మాత్రము చూసి చూడనట్టు వ్యవహరిస్తూ అడపాదడపా రైడ్స్ జరుపుతూ తన పని తను చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగం ప్రతి సాగును ఎక్కువగా పండిస్తుంది కాబట్టి ఇక్కడ రైతు కావలసినటువంటి కంపెనీ యొక్క విత్తనాలు దొరకక ఈ డీలర్లు కూడా కృత్రిమ కొరతను సృష్టించి రైతులకు కావలసినటువంటి విత్తనాలు అయితే లేవు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు రైతులు అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు అయితే మేము అన్ని విత్తనాలు తెప్పించినామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి నిన్న ఈ నకిలీ విత్తనాల దందా జిల్లా కేంద్రంలో పెద్దగా దాదాపు 20 లక్షల నకిలీ విత్తనాలను ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వ్యవసాయ అధికారుల సమన్వయంతో పట్టుకోవడం జరిగింది. దీనివల్ల రైతాంగం ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు మేము తీసుకున్నటువంటి విత్తనాలు ఏంటి, అవి డూప్లికేటియా ఒరిజినల్యా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటు రైతులు వారికి కావలసినటువంటి విత్తనాల కొరకు ఈ డీలర్లను ఆశ్రయించినటువంటి పరిస్థితి. రైతులు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఎందుకు కొరకు వచ్చారు, ఏ విత్తనాల కొరకు వచ్చారు, ఏమంటున్నారు? ఇక్కడ రాశి 659 ప్లేస్లో ఇది నకిలీ ఒరిజినల్ తెలియదు కానీ రాశి మ్యాజిక్ అని తీసుకొని వెళ్తున్నామండి. రిసిప్ట్లు ఇస్తుర్రా? రిసిప్ట్లు ఇస్తుండు. 864 బిల్ చేసి ఈ సీడ్ని ఇస్తుండండి. 659 మాత్రం దొరుకుతలేదు. ఈరోజు స్టాక్ వస్తుంది, రేపు స్టాక్ వస్తుంది అని చెప్తుండ్రు కానీ ఎప్పుడు అడిగినా రేపు అంటుండ్రు కానీ 659 మాత్రం ఇస్తలేరండి. ఒకవైపు ఇటు అధికారులు మేము అన్ని రకాలుగా బ్రాండ్స్ పెట్టినామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న 20 లక్షల నకిలీ విత్తనాలు దొరికినాయి. దాని పట్ల మీరు రైతులు ఏమనుకుంటారు, ఏ రకంగా స్పందిస్తారు? అయితే ముఖ్యంగా ఈ నిన్న రామ్నగర్లో 20 లక్షల విలువైన నకిలీ విత్తనాలు తయారీగా పట్టుబడ్డారు. వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఇంకో ఆయన పరారీలో ఉన్నాడు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టాలా. ఇది పట్టణంలో నడిబొడ్డులో ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నదంటే ముఖ్యంగా దీనికి కారణము అధికారులే అని నేను భావిస్తున్నా. అధికారులు అప్రమత్తంగా ఉండి ఒకవేళ వెంటనే మనం తనిఖీలు చేస్తుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. కాబట్టి అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత రహితం వల్లనే ఇలాంటి సంఘటనలు జిల్లాలో జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే అధికారులు, ఉన్నతాధికారులు ఈ విషయమై దృష్టి సారించి నకిలీ విత్తనాలు అరికట్టాలి. మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్ కూడా జరుగుతున్నది. అసలు నాణ్యమైన డిమాండ్ విత్తనాలను డీలర్లు ఇవ్వకుండా రైతులకు వేరే విత్తనాలు అంటగడుతున్నారు. కంపెనీ వారిని కూడా అడిగితే మేము ఇస్తున్నామండి, డిపార్ట్మెంట్ వాళ్ళే ఆపేశారు, మేమేం చేయలేమని అడుగుతున్నారు. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు, డీలర్లు, వ్యాపారస్తులు అందరూ కూడా ఒక కుమ్ముక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. సీజన్లో విత్తనాల కొరత సృష్టిస్తున్నారు. అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు. అన్నీ తెలిసి కూడా ఏమి చేయలేని పరిస్థితితో అధికారులు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి అధికారులు అవసరం లేదు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలా, లేకుంటే రాజీనామా చేయాలా. కాబట్టి ఇట్లాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలా, చర్యలు తీసుకోవాలా. వాళ్ళ పని వాళ్ళు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ముందస్తు ప్రణాళిక లేదు. ఏప్రిల్ మేలో మీదంతా విత్తనాలు 10-15 లక్షల విత్తనాలు అవసరం ఉన్నది. ఏ దుకాణంలో ఏ విత్తనాలు ఉన్నాయో వాళ్ళకే తెలియదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కే తెలియదు. ఇవి ఇంత పెద్ద దుకాణం ఉన్నది, ఇక్కడ స్టాక్ బోర్డు కూడా లేదు. స్టాక్ అసలు యాక్చువల్గా ప్రతి దుకాణంలో స్టాక్ బోర్డు ఉండాలా, ఏ విత్తనాలు ఎన్ని ఉన్నాయని ఉండాలా, అదేం లేదు.
ఇప్పుడు విత్తనాలు ఎవరికి ఎన్ని అమ్ముతున్నారు, ఏ విత్తనాలు ఉన్నాయి కూడా ఆ అధికారులకు తెలియదు, దుకాణం వాళ్ళకి తెలియదు. తీసుకొస్తున్నారు, రైతులు తీసుకుపోతున్నారు. రైతులు కూడా పాపము ఇక తిరిగి బేజారై ఇచ్చిన విత్తనాలు తీసుకుపోయి మోసపోతున్నారు. అయితే మొత్తానికైతే ఇటు పోలీసు వ్యవస్థ కానీ వ్యవసాయ వ్యవస్థ వీళ్ళిద్దరూ కూడా సమన్వయంగా దీనిపైన దృష్టి సారించి తప్పకుండా ఈ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేయాలా, ఈ నకిలీ విత్తనాలు ఎక్కడైతున్నాయో పూర్తిగా అరికట్టవలసినటువంటి బాధ్యత ఉన్నదని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్ నుంచి.